ఇంటర్ ఫలితాల్లో ఒంగోలులోని శ్రీ సాయిరాం జూనియర్ కాలేజీ విద్యార్థులు సత్తా చాటారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఏ భానుశ్రీ 1000 మార్కులకు 991 మార్కులు సాధించి టాపర్ గా నిలిచారు. బైపీసీ విభాగంలో సంధ్యారాణి 990 మార్కులు సాధించి టాపర్ గా నిలిచారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో కీర్తి 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించి టాపర్ గా నిలిచారు. బైపీసీ విభాగంలో అభిజ్ఞ 444 మార్కులు సాధించారు. ఈ నేపథ్యంలో శ్రీ సాయిరాం జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను చైర్మన్ కె అంజయ్య, వైస్ చైర్మన్ కె కృష్ణ చైతన్య, కరెస్పాండెంట్ కె మోహన్ రావు వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ డి రాఘవ, రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఎంపీసీ మరియు బైపీసీ విభాగంలో ప్రిన్సిపాల్గా ఉన్నాను. ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఎంపీసీ మరియు బైపీసీ విభాగంలో అత్యుత్తమైనటువంటి ఫలితాలు మా విద్యార్థులు సాధించారు. అతి తక్కువ మంది విద్యార్థులతో, అది గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులతోనే, తక్కువ మందితోనే అత్యధిక మార్కులే కాకుండా అత్యధిక ఉత్తీర్ణతా శాతాన్ని కూడా సాధించడం జరిగింది. దీనికోసం కృషి చేసినటువంటి మా అధ్యాపకేతర సిబ్బందికి అందరికి కూడా మేనేజ్మెంట్ తరఫున, నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఏ భానుశ్రీ 991 మార్కులు రాష్ట్ర స్థాయి ర్యాంక్, ఇది రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించడం జరిగింది. ఆ అమ్మాయికి మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే బైపీసీ విభాగంలో సంధ్యారాణి ప్రిన్సిపాల్గా ఉన్నాను. ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఎంపీసీ మరియు బైపీసీ విభాగంలో అత్యుత్తమైనటువంటి ఫలితాలు మా విద్యార్థులు సాధించారు. అతి తక్కువ మంది విద్యార్థులతో, అది గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులతోనే, తక్కువ మందితోనే అత్యధిక మార్కులే కాకుండా అత్యధిక ఉత్తీర్ణతా శాతాన్ని కూడా సాధించడం జరిగింది. దీనికోసం కృషి చేసినటువంటి మా అధ్యాపకేతర సిబ్బందికి అందరికి కూడా మేనేజ్మెంట్ తరఫున, నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కె అంజయ్య, చైర్మన్ ఆఫ్ దిస్ కాలేజ్. మే 2010 కె అంజయ్య, చైర్మన్ ఆఫ్ దిస్ కాలేజ్. మే 2016లో కాలేజీ స్థాపించాం. మేము ఎడ్యుకేషన్ ఫీల్డ్లో నుంచి వచ్చి పెట్టిన కాలేజ్ ఇది. అంటే అధ్యాపకులే డైరెక్టర్లుగా ప్రారంభించిన కాలేజీ. 10 సంవత్సరాలు నిన్న సందర్భంగా 10వ సంవత్సరంలో బ్రేక్ త్రూ లాగా 991/1000 సాధించి జిల్లా టాప్లో, స్టేట్ ర్యాంకుల్లోకి వచ్చేసాం. ఇంకా మిగిలిన మార్కులు కూడా చాలా అద్భుతంగా వచ్చినాయి. ఇంకా రాబోయే సంవత్సరాల్లో ఇంతకన్నా కూడా మార్కులే కాకుండా ర్యాంకులు కానీ స్టేటు వైడ్ పోటీ పడి సాధించడానికి మా స్టాఫ్ కానీ, మా మేనేజ్మెంట్ కానీ గట్టిగా కృషి చేసిద్దని ఈ జిల్లా ప్రజానికానికి మేము హామీస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో మేము తీసుకున్న మార్పులు ఏంటంటే 10 సంవత్సరాలు అయిన సందర్భంగా పూర్వ తల్లిదండ్రులు, విద్యార్థుల కోరిక మేరకు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి బాయ్స్కి కూడా ఒక సపరేట్ క్యాంపస్ని ప్రారంభిస్తున్నాం తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఆ బాయ్స్ క్యాంపస్ కూడా ఓన్లీ ఐఐటి, జేఈఈ మెయిన్స్. జనరల్గా బాయ్స్ క్యాంపస్లు అంటే పెద్ద ఇదిగా ఉంటాయని అనుకుంటారు, కానీ మేము ప్రత్యేకంగా ఓన్లీ ఐఐటి, జేఈఈ మెయిన్స్ శ్రద్ధగా పిల్లల్ని, అబ్బాయిని చేర్చుకొని వాళ్ళకి తగినటువంటి కోచింగ్ ఇచ్చి. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్, శ్రీ సాయిరాం జూనియర్ కాలేజ్. నేడు ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫలితాలు మరి రాష్ట్ర స్థాయిలో
991 మార్కులు సాధించి మరొకసారి మా సాయిరాం యొక్క విజయాన్ని ప్రకాశం జిల్లా వాసులతోటి పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. దాదాపుగా 10 సంవత్సరాల క్రితం శ్రీ సాయిరాం జూనియర్ కాలేజ్ అనేటువంటి ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ డాక్టర్ కరియంజియ మా పార్ట్నర్ చైర్మన్, ఎంఎస్సి పిహెచ్డి, దాదాపుగా లెక్చరర్గా తన ప్రస్తావన 40 సంవత్సరాలు పైగా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో విభిన్నమైన కళాశాలలో కానీ ఎంతో అనుభవం అనేటటువంటి దాన్ని గడించటం, ఆ అనుభవం అనేటువంటిది ఈ సంస్థ పురోభివృద్ధికి బాగా దోహదపడింది. అలాగే నాకు గత 35 సంవత్సరాల నుంచి ఒంగోలు జిల్లాలో శ్రీ వికాస్ కోచింగ్ సెంటర్ అనేటువంటి కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తూ ఈ జిల్లాలో అనేక మంది సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ సాయిరాం జూనియర్ కాలేజ్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ సాయిరాం జూనియర్ కాలేజ్. నేడు ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫలితాలు మరి రాష్ట్ర స్థాయిలో సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ సాయిరాం జూనియర్ కాలేజ్. నేడు ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫలితాలు మరి రాష్ట్ర స్థాయిలో 991 మార్కులు సాధించి మరొకసారి మా సాయిరాం యొక్క విజయాన్ని ప్రకాశం జిల్లా వాసులతోటి పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. దాదాపుగా 10 సంవత్సరాల క్రితం శ్రీ సాయిరాం జూనియర్ కాలేజ్ అనేటువంటి ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ డాక్టర్ కరియంజియ మా పార్ట్నర్ చైర్మన్, ఎంఎస్సి పిహెచ్డి, దాదాపుగా లెక్చరర్గా తన ప్రస్తావన 40 సంవత్సరాలు పైగా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో విభిన్నమైన కళాశాలలో కానీ ఎంతో అనుభవం అనేటటువంటి దాన్ని గడించటం, ఆ అనుభవం అనేటువంటిది ఈ సంస్థ పురోభివృద్ధికి బాగా దోహదపడింది. అలాగే నాకు గత 35 సంవత్సరాల నుంచి ఒంగోలు జిల్లాలో శ్రీ వికాస్ కోచింగ్ సెంటర్ అనేటువంటి కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తూ ఈ జిల్లాలో అనేక మంది టీచర్లుగాను, కానిస్టేబుల్ ఎస్ఐలుగాను, సచివాలయం, అనేకమైనటువంటి ఉద్యోగాల్లో అవకాశాల వికాస్ సంస్థ ద్వారా ఏర్పాటు జరిగింది. ఆ పరిచయాలు కూడాను ఈ సంస్థ ఉన్నతికి దోహదపడుతున్నాయి. ప్రధానంగా ఈ జిల్లా వాసులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, పూర్వ విద్యార్థులు ఇస్తున్నటువంటి సహకారం మరువలేనిది. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం మేము ఇంటర్మీడియట్ ఫలితాల్లో కానీ, ఎంసెట్లో కానీ, మెయిన్స్లో కానివ్వండి, అడ్వాన్స్లో కానీ, నీట్లో కానీ ప్రతి ఫలితాల్లో కూడాను సాయిరాం తను ఒక మంచి ఫలితాన్ని సాధిస్తూ. అందరికీ నమస్కారం. నా పేరు అర్రిబోయిన భానుశ్రీ. నేను శ్రీ సాయిరాం జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు ఈరోజు వచ్చిన ఫలితాల్లో 991 మార్క్స్ వచ్చాయి. దీనికి నాకెంతో సహకరించిన టీచింగ్, నాన్ టీచింగ్, మేనేజ్మెంట్ మరియు నా తల్లిదండ్రులకి నేను రుణపడి ఉంటాను. టీచర్స్ ఎప్పుడు డౌట్స్ అడిగినా క్లియర్ చేయడానికి రెడీగా ఉంటారు. అందరికీ నమస్కారం. నా పేరు సంధ్యారాణి. నేను శ్రీ సాయిరాం జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. ఇవాళ ఫలితాల్లో నాకు 990 వచ్చాయి బైపీసీ విభాగంలో. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి మా పేరెంట్స్, ఈ కాలేజ్ మేనేజ్మెంట్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరూ చాలా సహకరించారు. ఎప్పుడు అడిగినా డౌట్స్ క్లారిఫై చేస్తూ అన్ని రకాలుగా చాలా ప్రోత్సహించారు. కీర్తి, సాయిరాం జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఈరోజు వచ్చిన రిజల్ట్స్లో నాకు 465 వచ్చాయి. దీనికి కారణం మా స్టాఫ్, ఇంకా కాలేజ్ మేనేజ్మెంట్, ఇంకా మా పేరెంట్స్. దీంట్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను సాయిరాంని ఎంచుకున్నాను, ఎన్ని కాలేజెస్ ఉన్నా కానీ. కాబట్టి నాకు గొప్ప రిజల్టే వచ్చింది. కాబట్టి దీనికి చాలా హ్యాపీగా ఉన్నాను. అందరికీ నమస్కారం. I am Abhigna. I am the first year student of BPC from Sri Sairam Junior College. I got 444 marks out of 455 marks. I am so happy to choose these marks. I am proud to choose this college. Teachers and non-teaching staff and management are so helpful for my achievement. I am so happy. Thank you.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.